గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇది పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నానక్రామ్ గూడలో కూలిపోయినటువంటి ఆ భవనం శిథిలాలు తొలగింపు పూర్తయింది. మొత్తం ఇప్పటివరకు 13 మంది దాని కింద చనిపోయారు. వాళ్ళ మృతదేహాలు బయట తీశారు. ఇద్దరు అందులో ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. వాళ్ళని కాంటినెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పూర్తి సహాయక చర్యల దగ్గరుండి మంత్రి కేటీఆర్, తర్వాత ఇతర మంత్రులు, తర్వాత మేయర్ దగ్గరుండి శిథిల తొలగింపు కార్యక్రమం పర్యవేక్షించారు. కేటీఆర్ ఇట్లాంటి బిల్డింగ్లు కట్టే అనుమతులు లేకుండా బిల్డింగ్ కట్టే వాళ్ళని ఎట్టి పరిస్థితి వదిలేదు లేదని చెప్పారు. ఆ భవనానికి సంబంధించినటువంటి యజమానులందరిపైన కేసు పెట్టారు. తర్వాత ఇంకొక యజమాని దానికి సంబంధించి ఇంకా దొరకట్లేదన్నారు. చివరికి కేరళలో ఆయన కూడా పట్టుకున్నారు. ఆ తర్వాత ఈ భవనం కడుతుంటే కూడా నిర్లక్ష్యం వహించినటువంటి ఇద్దరు జిహెచ్ఎంసీ అధికారులపై వేటు వేసింది ప్రభుత్వం. ఆ వార్త కూడా అది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న ప్రధాని నరేంద్ర మోడీని టీఆర్ఎస్ ఎంపీలు కలిశారు. కేసీఆర్ మద్దతు కొండంత బలాన్ని ఇచ్చిందని చెప్పి ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అయితే రాష్ట్రాన్ని సరే మద్దతు ఇస్తున్నాము, ఒకవైపు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్కి తమ వంతుగా సాయం చేస్తూ ముందుకెళ్తున్నాం, కానీ రాష్ట్రానికి కావాల్సినటువంటి జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఇంకొద్దిగా నిధులు ఇవ్వాలని చెప్పి ఎంపీలు ప్రధాని కోరారు. సాయం చేయాలి రాష్ట్రానికి అని చెప్పి కోరారు. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇక ఇప్పటికీ ఇంకా 34 రోజు అయినప్పటికీ ఇప్పటికీ ఇంకా సరిపోయేంత కరెన్సీ రాలేదు. మొత్తం ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర జనం క్యూలలో గంటల తరబడి నిలుస్తూనే ఉన్నారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు వరుసగా బ్యాంకులు హాలిడే ఉండడంతో నిన్న చాలా చోట్ల ప్రజలు ఏటీఎంలు తర్వాత బ్యాంకుల దగ్గర గంటల తరబడి నిల్చొని చివరికి డబ్బులు లేవు అని చెప్పేసరికి, లేకపోతే అప్పటికే డబ్బులు రాకపోవడంతో అసహనానికి గురై చాలా చోట్ల కొద్దిగా ఆందోళనకు తీసిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ టోలీ చౌకీలోనే చాలా చోట్ల కొద్దిసేపు నిలబడి చివరికి డబ్బులు లేవనేసరికి అక్కడ వాళ్ళందరూ కూడా రాస్తారోకో చేశారు. కొన్ని జిల్లాలు కూడా అదే పరిస్థితి ఉంది. ఈ విధంగా ఇటు డబ్బుల కోసం సామాన్లు కష్టపడుతుంటే అక్కడ టీటీడీ మెంబర్ శేఖర్ రెడ్డి దగ్గర తమిళనాడులో 107 కోట్ల డబ్బు దొరికింది. అందులో 70 కోట్లు కేవలం 2,000 రూపాయల నోట్లే, కొత్త 2,000 రూపాయల నోట్లే. తర్వాత 70 కేజీల బంగారం దొరికింది. తర్వాత మొత్తం టోటల్గా 127 కిలోల బంగారం నిన్న దొరికింది. అంత మొన్నటిది 2 కలిపితే 127 కిలోల బంగారం దొరికింది. మొత్తం 107 కోట్లు క్యాష్. అది మరి నల్లధనం బయటకు వస్తుంది, మొత్తం బ్యాంకులో డిపాజిట్ అవుతుందని చెప్పి ప్రధాని అనుకున్నారు. కొత్త నోట్లు చెస్ట్ నుంచి పోయాయి, ఎక్కడి నుంచి పోయాయో తెలీదు, మొత్తం డైరెక్ట్గా ఆయన ఇంటికి పోయాయి. అదొకటి. తర్వాత నిన్న రాహుల్ గాంధీ మాట్లాడారు. నేను మాట్లాడితే భూకంపమే వస్తుంది, పార్లమెంట్లో మాట్లాడితే ప్రధాని మాత్రం తట్టుకోవడానికి సిద్ధంగా లేడు, నేను మాట్లాడతాను, ప్రధాని మాట్లాడమని చెప్పండి అని చెప్పి నిన్న రాహుల్ గాంధీ అన్నారు. ఇది పెద్ద నోట్ల రద్దు అనేది ఇది భారతదేశ చరిత్రలో పెద్ద స్కామ్ అని కూడా ఆయన ఆరోపించారు. అదో వార్త ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఈ అంశమే మాట్లాడడం ముఖ్యంగా కొత్త నోట్ల రద్దుతో, పెద్ద నోట్ల రద్దుతో కొత్త నోట్లతో మార్కెట్లోకి వస్తే, చలామణిలోకి వస్తే పూర్తిగా నల్లధనం అంతా బ్యాంకులోకి వస్తుందని చెప్పి ప్రధాని చెప్పారు. మరి నల్లధనం కాదు, తెల్లధనమే మొత్తం మళ్ళీ వాళ్ళ ఇళ్లలోకి నల్లధనంగా మారిన పరిస్థితి. ఎట్లా మారింది, ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ అంశం మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి మన గోవర్ధన్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ గారు, స్టేట్ యూత్ కాంగ్రెస్ లీడర్ మనతో ఉన్నారు. అనిల్ గారు, కొత్త నోట్లు రావడం అనేది నిజానికి నల్లధనం తగ్గిస్తుంది అన్నది ప్రధాని పదే చెప్తుంది. ప్రజలందరూ కూడా నాకు సహకరిస్తున్నారు అంటున్నారు. ఒక్క పైసా ఎక్కడ కూడా పోదు అంటున్నారు. మరి ఒకే వ్యక్తి దగ్గర నిన్న 107 కోట్ల రూపాయలు దొరికినాయి. అందులో జస్ట్ 70 crores 2,000 నోట్స్. ఒకే ఒక నోటు కోసం ఏటీఎం దగ్గర గంటల తర్వాత నిలబడుతున్న పరిస్థితి చూస్తున్నాం. బ్యాంకు దగ్గర పరిగాపులు కాస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అంత డబ్బు ఎట్లా పోయింది అంటున్నారు. తర్వాత నిజంగానే ఇట్లాంటివన్నీ డైరెక్ట్గా 70 కోట్లు 100 కోట్లు పోతే మరి నల్లధనం బయటకు వచ్చే అవకాశం ఏమేరకు ఉంటుంది? మీకేమనిపిస్తుంది? ఈరోజు గత నెల 8వ తారీఖు రోజు ఏ రోజైతే నరేంద్ర మోడీ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందో, నేను భారతదేశంలో ఉన్న పెద్ద నోట్లన్నీ రద్దు చేస్తున్నానని, ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మనం చూసినట్లయితే ఇది కేవలం ఒక స్కామ్ అనే విషయం మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరే స్వయంగా చెప్తున్నారు ఏంటంటే ఈ పెద్ద నోట్లు కేవలం కొంతమంది బీజేపీకి సంబంధించిన పెద్ద నాయకుల దగ్గర ఈ నోట్లు దొరుకుతున్నాయి. ముఖ్యంగా మనం ఎక్కడ చూసినా కూడా కోట్లాది రూపాయలు కొత్త నోట్లు ఇంకా సామాన్య ప్రజలకు అందుబాటులో రాకముందే వాళ్ళకు పెద్ద ఎత్తున కూడా ఇవి 70 కోట్లు ఒక దగ్గర, 30 కోట్లు ఒక దగ్గర, అనేక ప్రాంతంలో కేవలం బీజేపీకి సంబంధించిన నాయకుల దగ్గర దొరుకుతున్నాయి. ఈరోజు నిజంగా కూడా చెప్పాలంటే ఇది కేవలం బీజేపీ వారు ఒక స్కామ్. ఎందుకంటే వాళ్ళు ఏదైతే డిసైడ్ చేశారో ముందే
వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఇదంతా చేసుకొని ఈరోజు వాళ్ళకి సంబంధించిన నాయకులతో ట్రాన్సాక్షన్ చేసి వాళ్ళకి సంబంధించిన నాయకులకు డబ్బులు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవైపు సామాన్య ప్రజలు గంటల తరగతి లైన్లో నిలబడి వాళ్ళు స్వయంగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరుగుతుంది. ఈరోజు కూడా మీరు చూసినట్లయితే మన నగరంలోనే అనేక ప్రాంతాలలో ఏటీఎంల దగ్గర కూడా 3 గంటలు 4 గంటలు ఈరోజు సామాన్య ప్రజలు నిలబడుతున్నారు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే వాళ్ళకు కావాల్సిన డైలీ రిక్వైర్మెంట్స్ గురించి డబ్బులు తీసుకోవడానికి వెళ్తున్నా కూడా వాళ్ళకు డబ్బులు ఇచ్చే పరిస్థితులు ఈరోజు ఏటీఎంస్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. అదేవిధంగా ఒకవైపు చూసినట్లయితే మరి ఎంతో పెద్ద ఎత్తున 70 కోట్లు 80 కోట్లు 100 కోట్లు బీజేపీకి సంబంధించిన నాయకుల దగ్గరనే జరుగుతున్నాయి. కనుక దీన్ని ఏదో ఒక రకంగా ఈ కొత్త నోట్ల మొత్తం ట్రాన్సాక్షన్ కూడా వాళ్ళ దగ్గరనే లింక్ ఉన్నది. దీని వెనుక ఒక ఎంక్వైరీ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్లయితే 70 కోట్లు ఒకటేసారి ఒక్క వ్యక్తి దగ్గర దొరికినాయి అంటే, శేఖర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర దొరికినాయి అంటే చెన్నైలో, దాని వెనుక కూడా ఎక్కడో బీజేపీకి సంబంధించిన నాయకుల హస్తం ఉందని కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ జరిగినా కూడా వాళ్ళ ప్రభావం అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేనిది కూడా ఈ నోట్లు బయటికి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తోనే ఈరోజు ఇదంతా భారతదేశంలో ఇదంతా కూడా జరుగుతున్నది. వాళ్ళు స్వయంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి బీజేపీకి సంబంధించిన పెద్ద నాయకులు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫాలోవర్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన నాయకులు కానీ వాళ్ళ దగ్గరికి ఈ మనీ అనేది తెలుసు అంటారు. ఇదంతా 100% తెలుస్తుంది. గోవర్ధన్ రెడ్డి గారు ఇప్పటిదాకా మన దగ్గర స్పెషల్లీ తెలంగాణలో 500 నోట్లు చూడలే, ఎక్కడో అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది అంటున్నారు కానీ ఇప్పటిదాకా 500 నోట్లు చూడలే. ఆయన దగ్గర సరే 70 కోట్ల 2,000 నోట్లు అయితే 500 నోట్లు కూడా చాలా కట్టలు కనిపిస్తున్నాయి ఫోటోలో. మనకి రాని డైరెక్ట్గా ఎట్లా పోయి ఉంటాయి, ఎక్కడ ఎవరు బ్యాంకుల మిస్టేకా నిజంగా అనిల్ గారు అన్నట్టు బీజేపీ నాయకులు మధ్యలో ఇన్వాల్వ్ అయినారు? మీకేమనిపిస్తుంది? దీంట్లో బ్యాంకు మిస్టేక్ అంటే 5 లక్షలు 10 లక్షల వరకు బ్యాంకు వరకు అవకాశం ఉంది. అంత పెద్ద ఎత్తున 107 కోట్లలో దాదాపు 70 కోట్ల రూపాయలు 2,000 నోట్లు మేజర్ 500 రూపాయలు నోట్లు వచ్చాయి అంటే అది పెద్ద ఎత్తున ల్యాబింగ్ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చి ఉంటుంది, దాని పెద్ద వస్తూ ఉండని చెప్పి చెప్పదు. ఎందుకంటే ఆర్బీఐ నుంచి అంత పెద్ద మంచి ప్యాక్ చేసి కట్టలు అట్లా పంపించారంటే ఆర్బీఐ నుంచి అవకాశం ఉంటుంది. ఏదైతే మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి అవినీతి రహితంగా చేస్తాం, నల్లధనం రూపుమాపు చేస్తాం అంటే నల్లధనం ప్లేస్లో అంటే 500,000 రూపాయల నోట్ల ప్లేస్లలో 2,000 నోట్ వస్తుంది. అంతకుమించి ఇంకేం ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న పరిస్థితులు అయితే మాత్రం ఏదో గొప్పగా ఇతర సామాన్యులకు మేలు జరుగుతుంది, దాదాపు గరీబ్ కళ్యాణ్ పెట్టేసి మంచి ఏదో స్కీమ్లు పెట్టేసి సామాన్యుడికి వెసులుబాటు కల్పిస్తారు, సామాన్యుడికి ఏదో మంచి చేస్తారని చెప్పి అనుకుంటుంటే చూస్తుంటే 1,000 రూపాయల నోట్ ప్లేస్లో 2,000 నోట్ వస్తుంది. అంతకుమించి కొత్తగా అయితే ఏం కనబడతలేదు. మరి ఇప్పుడు ఇంత అవినీతి రహితం చేస్తున్నట్టు ఎక్కడ చూసినా కూడా ఓన్లీ ఇప్పుడు శేఖర్ రెడ్డి కాదు, ముంబైలో 30 లక్షలు పట్టుకోరు, మన ఇప్పుడు ఇక్కడ భూపాలపల్లి పట్టుకోరు, ఆంధ్రప్రదేశ్ పట్టుకోరు, ఎక్కడ చూసినా కూడా ఫస్ట్ ఇప్పుడు నల్లధనం 500,000 రూపాయలు కనబడతలేవు, అంత బ్యాంకుకి వెళ్ళిపోయింది, అంత 2,000 నోట్లే ఒక కనబడుతుంది ఎక్కడ చూసినా కూడా. ఇప్పుడు బయట ఇంతకుముందు ఫస్ట్లో మోడీ గారు బంద్ చేసిన తర్వాత 2-3 రోజుల 30% 25% ఉండే ఏది బ్రోకర్ వ్యవస్థ ఉండే. 1,000 నోటు తీసుకొని 1 కోటి రూపాయలు ఇస్తాం, 30 లక్షలు పట్టేసుకొని 70 లక్షలు ఇస్తాను చెప్తుంది. ఇప్పుడు పోయింది 500,000 రూపాయలు కనబడతలేదు, అంత వైట్ అతను వైట్ ఉంది. ఎంత కావాలి ఎంత ఇస్తాం? 15%కి వచ్చింది, 10%కి వచ్చింది ఇప్పుడు. అంటే 2,000 నోటు ఎంత ఫ్రీగా అయిపోయిందో సామాన్యుడు మాత్రం గంటల కొద్ది బ్యాంకులలో నిలబడ్డా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. బ్రోకర్ల దగ్గర 2,000 నోటు చాలా వచ్చినాయి. ఇప్పుడు చూస్తాను. ఇప్పుడంటే ఇప్పుడు 10 నిమిషాలు తీసుకొచ్చిపోతారు ఇప్పుడు పైసలు. మొన్న ఫిల్మ్లో కూడా పట్టుకోరు, ఇట్లా ఫిల్మ్లో పట్టుకోరు. ఈడ 5,000 రూపాయలు పక్క పోయినాయి. ఇప్పుడు అన్ని 2,000 నోటు 500 రూపాయలు మన హైదరాబాద్లో 1-2 వచ్చినాయి, అవి కూడా మంచి తప్పు లెటర్ పడాయని రిటర్న్ అయినాయి, అయిపోయింది. అందరి దగ్గర 2,000 నోటు ఉంది. ఇప్పుడు సామాన్యుడు ఇప్పుడు బ్యాంక్ బంద్ ఉంది, 2-3 రోజుల నుంచి బ్యాంకులు బంద్ ఉంటే గంటల కొద్ది క్యూ కడుతున్నారు, టోలీ ఛాయ్ తాగలేడు, టిఫిన్ తినలేడు, కిల్లి తినలేడు, ఏమి చేసే పరిస్థితి లేదు. ఎంత ఇబ్బంది అంటే అంత. ఇప్పుడు మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంటేషన్లో మాత్రం 100% ఫెయిల్యూర్ అయ్యిండు. దీంట్లో ఎవరు అవునన్నా కాదన్నా బీజేపీని ఒప్పుకోపోయినా మాత్రం ఫెయిల్ అయ్యారు. సామాన్యుడికి మాత్రం ఎలాంటి వెసులుబాటు కల్పించలేడు, రైతుకు వెసులుబాటు ఇచ్చలేడు. ఈ ఓన్లీ పెద్దవాడు మాత్రం 1,000 రూపాయల నోటు ఇచ్చిన బ్రోకర్ వ్యవస్థ ద్వారా 2,000 కట్టలు పెట్టుకున్నాం. ఒక ఇంట్లో 125 కిలోల బంగారం దొరికిందంటే నిజం భారతదేశంలో సామాన్యుడి ఇబ్బంది పెట్టకంటే అట్లా దాదాపు 1 కోటి మంది 2 కోట్ల మంది ఉంటారు. వాళ్ళ మీద ఉక్కుపాదం మోపేసి వాళ్ళ ఆస్తులు బినామీ ఆస్తులు అనుకోండి, ఇట్లాంటి ఇప్పుడు శేఖర్ రెడ్డి సోదాలు చేసినట్టు సోదాలు చేసేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే పేదవాడికి ఇలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కొంతమంది తన డబ్బులు ఉందని చెప్పేసి మొత్తానికి సామాన్య మొత్తం ఇబ్బంది పెట్టే శ్రీనివాస్ గారు. ఒకటి సరే, మొన్న బంగారానికి సంబంధించి కఠిన చట్టాలు తీసుకొస్తారని ప్రచారం, పాత చట్టమే కావచ్చు అది. ఆ ప్రచారం కావడంతో ఇళ్లలో ఉండేటువంటి మామూలు గృహిణులు కూడా భయపడిపోయే పరిస్థితి. తాడిబొట్టు కొద్దిగా మందంగా ఉన్న వాళ్ళు కూడా ఏంది నా తాడిబొట్టు కూడా పట్టుకుంటారని ఒక టెన్షన్ పట్టుకునే పరిస్థితి. అట్లాంటి దాని దగ్గర మొత్తం 127 కిలోల బంగారం ఉంది.
సరే దాన్ని ఏం చేస్తారు చూడండి. తర్వాత ఇన్ని కోట్ల డబ్బు నిజంగా కూడా ఎట్లా పోతుంది అది? ఇప్పుడు మనిషి అధికారుల యొక్క అక్రమాలు డెఫినెట్గా వాళ్ళ సహకారం లేనిది ఎక్కడ కూడా ఇటువంటి స్కామ్స్ జరగవు. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో లేదా బ్యాంక్ అధికారులు అందరూ కూడాను ఎక్కడో ఒక చోట ఆ యొక్క తప్పు పనులు చేయడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అవకాశం దొరకగానే మనిషి మంచివాడకు మిగిలిపోతాడు అంటారు చూడండి. ఆ అవకాశం దొరికింది సంపాదించుకుంటా ఉన్నారు. ఇది తప్పు. ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నది. మొన్న 2 రోజుల కింద కూడా పెద్ద స్థాయి ఆఫీసర్లను కూడా, పోస్టల్ ఆఫీసర్స్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది, ఊస్ కూడా చేయడం జరిగింది. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అందరి మీద ఇటువంటి యొక్క తప్పుల మీద, అక్రమాల మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నది. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వాలది కూడా బాధ్యత. ఎగ్జిక్యూషన్ పాత్ర రాష్ట్ర ప్రభుత్వాలది ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై ఆయా ప్రాంతాల్లో ఇటువంటి జరగకుండా చూడాలి. అనిల్ కుమార్ యాదవ్ గారు అంటున్నారు బీజేపీ వాళ్ళ సహకారంతో అంత డబ్బు వచ్చింది, బ్యాంకు వాళ్ళు ఇస్తే ఎంత ఇస్తారు? 15 లక్షలు, 70 కోట్లు, 107 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? బీజేపీ అనే కాదే కాదు కానీ తమిళనాడు ఆయన శేఖర్ రెడ్డి అన్నాడీఎంకే నాయకులతోనే వాళ్ళు సాయంతో అంటున్నా నేను డైరెక్ట్ అంటే ఏదో ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. బీజేపీ నాయకుడు ఒక్క బీజేపీ నాయకుడు అట్లా చేయడే. నైతిక విలువలు అవసరం ఎవరికైనా. ఆ విలువలతోని మహారాష్ట్రలో కూడా మీ మంత్రి ఎవరి దగ్గర కేరళలో కూడా ఒక యూత్ సంబంధించిన నాయకుడి దగ్గర కూడా డబ్బులు దొరికినాయి. తప్పుని పార్టీ బీజేపీ కానీ లేకుంటే ప్రభుత్వం కానీ సహించదు, అటువంటి వాళ్ళని ప్రోత్సహించదు. తప్పులు చేసే వ్యక్తి దృష్టికి వచ్చినట్టయితే తప్పనిసరిగా పార్టీ నుంచి దూరం పెట్టడం జరుగుతుంది. అది కాదు మహారాష్ట్ర మంత్రి చేసిండా లేకుంటే ఆ బ్యాంక్ అఫిషియల్ డబ్బులు బ్యాంక్ ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకు ట్రాన్స్ఫర్ చేస్తున్న విషయం వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దొరికిన ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి సంబంధించిన నాయకుడే ఉన్నాడు కనుక మేమేమంటే వాళ్ళకి తెలియదు. ప్రతి ఒక్కరు కేరళలో మీకు సంబంధించిన యూత్ నాయకుడు, కేరళలో మీకు సంబంధించిన యూత్ నాయకుడి దగ్గర దొరికినాయి. మహారాష్ట్రలో మీ నాయకుల దగ్గరనే ఉన్నాయి. ఎక్కడ పోయినా కూడా బీజేపీ నాయకుడు అస్తమే కనిపిస్తుంది. దాంట్లో అస్తం లేకుండా ఎవరికి డబ్బులు వచ్చినా కూడా బీజేపీ నాయకులు 100% ఆర్బీఐ కావచ్చు లేకుంటే బ్యాంకులు కావచ్చు వాళ్ళు చెప్పాలి. బ్యాంక్ ఇచ్చేదే 10 కోట్లు ఇస్తున్నారట, పెద్ద బ్యాంక్ అయితే 10 కోట్లు ఇస్తున్నారు. దానికి జవాబు రావాలి కదా. ఆయన స్టేట్మెంట్ ఇస్తున్న డబ్బు నాదే అని చెప్పేసి, బంగారము డబ్బు నాదే అని చెప్తున్నాడు. ఎంక్వైరీ జరుగుతున్నది. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సహకరించారు, ఏ రూపాయన వచ్చింది, అవన్నీ కూడా బయటపడాలి. ఇటువంటి అక్రమాలు జరగకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఉన్నది. కేంద్రం ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. దేశంలోని మొత్తం కరెన్సీ బ్యాంకులకు రావాలి. దాని ద్వారా కరెన్సీ నోట్లన్నీ కూడాను బ్లాక్ గా ఉన్నటువంటి వైట్ అయితే సంతోషమే. రాష్ట్ర ప్రభుత్వాలు ఇంపార్టెన్స్ తీసుకోవాలి. మమతా బెనర్జీ ఇంట్రెస్టెడ్ లేదు, ఢిల్లీలో కేజ్రీవాల్ ఇంట్రెస్టెడ్ లేడు, మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ లేనప్పుడు పార్టీ సపోర్ట్ చేస్తలేదు. మా పార్టీ సపోర్ట్ చేస్తుంది కానీ మీరు ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేస్తున్నారు డిసిజన్ తీసుకున్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక డిసిజన్ తీసుకున్నప్పుడు కనీసం అందరినీ కాన్ఫిడెన్స్ లో తీసుకోకుండా డిసిజన్ తీసుకొని హిట్లర్ డిసైడ్ అయిపోయినా నేను రాత్రి 2 గంటలకు నేను స్టేట్మెంట్ ఇస్తున్నా భారతదేశంలో పెద్ద ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే కనీసం సామాన్యుడు బాధపడుతున్న విషయాన్ని కూడా నరేంద్ర మోడీ గుర్తిస్తారు. ఎందుకంటే మీరు స్వయంగా నరేంద్ర మోడీ గారు చెప్పిండు మొత్తం లైన్లలో డబ్బున్న వాళ్ళు లైన్లో నిలబడి భారతదేశంలో ఏ ప్రాంతం కొన్నిలో కూడా అందరూ కూడా సామాన్య ప్రజలు నిలబడి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, వాళ్ళు డబ్బున్న వాళ్ళు నరేంద్ర ప్రతిసారి నరేంద్ర మోడీ కేవలం మాట మాట్లాడుతున్నాడు. డెవలప్మెంట్ చేయమని చెప్పండి, పార్లమెంట్ లో మాట్లాడమని చెప్పండి, పార్లమెంట్ కి రమ్మని చెప్పండి, పార్లమెంట్ లో మాట్లాడి చేయమని, పార్లమెంట్ లో అడ్రస్ చేయమని చెప్పండి. నరేంద్ర మోడీ ఎందుకు భయపడుతున్నాడు? పార్లమెంట్ లో రాకుండా బయట స్టేట్మెంట్లు ఇచ్చి కూడా తిరుగుతున్నాడు. రాష్ట్రపతి గారు చెప్పారు కదా ఏం చేస్తున్నారు పార్లమెంట్ లో చర్చ. నరేంద్ర మోడీ గారిని అడ్రస్ చేయమని చెప్పండి. రాష్ట్రపతి గారు
పార్లమెంట్ లో అడ్రస్ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు నరేంద్ర మోడీ గారు? నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో అడ్రస్ ఎందుకు చేస్తున్నారు? 30 రోజులు అయిపోయింది ఆయన అనిల్ గారు, ఒక్క నిమిషం. మైనార్టీలో ఉన్నటువంటి ఒక సభ్యుల వల్లనే ఆ హౌస్ డెవలప్డ్ అని చెప్పి చెప్పడం జరిగింది. మీరు మెజారిటీలో ఉండి అడ్రస్ చేయలేకపోతున్నారు నరేంద్ర మోడీ. పార్లమెంట్ ఇష్యూ మీరు ఒకటి నిన్న మోడీ గారు మొన్న చెప్పారు, ఇది ఒక యజ్ఞం, మహాయజ్ఞం జరుగుతుంది, మహాయజ్ఞానికి సపోర్ట్ చేస్తున్నటువంటి భారతీయులందరికీ సెల్యూట్ చేస్తుందని చెప్పి. మహాయజ్ఞంలో సమితలు మరి సామాన్యులు అవుతున్నారు, ఇట్లాంటి వాళ్ళైతే కావట్లేదు కదా. ఒక్క పింక్ నోట్ కోసం మన వాళ్ళు ప్రజలు, సామాన్య ప్రజలు, మనలాంటి వాళ్ళందరూ కూడా గంటల తరబడి వెయిట్ చేస్తే అది సాయంత్రం ఎప్పుడో 6-7 గంటలు పెడతారని చెప్పి మధ్యాహ్నం నుంచి నిలబడుతున్నారు ఏటీఎం దగ్గర. అట్లాంటి ఒకటే నోట్ వస్తుంది, అట్లాంటి 70 కోట్ల ఒకటే పింక్ నోట్స్ పోయినాయంటే దొరకని ఎన్ని ఉన్నాయి మరి ఇంకా ఒక టెన్షన్. ఇప్పటి వరకు 3,44,00,000 కోట్ల కరెన్సీ బ్యాంకులకు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 30% కరెన్సీ బయటకు వచ్చింది ఆల్రెడీ. ఈ రేపు 15th నుండి విరివిగా 500 నోట్లు మార్కెట్లోకి వస్తా ఉన్నాయి, బ్యాంకులకు వస్తా ఉన్నాయి. ఇప్పటిదాకా తెలంగాణ, ఇప్పటిదాకా హైదరాబాద్ 500 నోట్లు చూడలే, అక్కడక్కడ ఏదో 1-2 చోట్ల వచ్చింది అంటున్నారు. ఓవరాల్ గా దేశం ఒక యూనిట్ అనుకుంటే ఆ మొత్తంలో 3,44,00,000 కోట్ల కరెన్సీ ఆల్రెడీ మార్కెట్ లోకి వచ్చింది. కానీ కేవలం బీజేపీ నాయకులు సంబంధించిన నాయకులు ఇంట్లోనే ఈ మొత్తం 60% యూటిలైజేషన్ లో ఉండే ఈ మొత్తంలో 12 లక్షల కోట్ల యొక్క కరెన్సీలో హార్డ్లీ 60%, 65% కరెన్సీ యూటిలైజేషన్ లో ఉండే. మిగతా అంతా 30-35% మొత్తం కూడా ఇట్లా ఎట్లయితే ఉండేదో ఈ యొక్క 100 కోట్ల నగదు ఇంట్లో ఉంటుందో ఆ రకంగా ఉంటుండే. ఇవాళ మొత్తం అమౌంట్ బ్యాంక్ వచ్చిందంటే చేసినా చేయకుండా బ్యాంక్ అయితే వచ్చిందిగా. 12 లక్షల కోట్లు బ్యాంక్ వచ్చిందంటే అది వైట్. ఇప్పుడు ఆ వైట్ అంతా కూడా మళ్ళీ వైట్ రూపాయల ప్రతి అకౌంట్ హోల్డర్ లెక్క చెప్పాలి కదా. ఆ యొక్క డబ్బు వైట్ గా చలామణి అయితే బ్యాంకులో డిపాజిట్ ఉన్నా బ్యాంక్ ద్వారా డిస్బర్స్ అయినా స్వయంగా డిపాజిట్ చేసిన డబ్బులకు కూడా వీళ్ళు ఇంప్లిమెంటేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు ఇక్కడ బ్లాక్ మనీ ఎక్కడ ఉందో మొత్తం దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ బ్యాంకులో డిపాజిట్ అయింది. బ్లాక్ మనీ ఎక్కడ ఉంది క్లియర్ చెప్పాలి, మీరు చెప్పకుండా ఇంకెంత ఉంది? 14 లక్షల కోట్ల 30% డిస్బర్స్ అయిన అంటారు. 30% దాదాపు 25% మళ్ళీ నల్ల కుబేర్ల దగ్గర పోయి 2000 అదే శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళ దగ్గర మళ్ళీ మూల కూర్చుంది. అది 5% తర్వాత విషయం. ఇప్పుడు ప్రస్తుతం బాధపడతారు లేదా? ఇప్పుడు 5% మాత్రం అదే 2,000 నోటు కొరకు గంటలు తరబడి నిలబడేసి ఆ 2,000 వచ్చిన తర్వాత కూడా దాన్ని మార్చుకోవడం ఇంకో ఇబ్బంది అయిపోయింది. విలేజ్ ఒక నిమిషం మాకు అవకాశం. చిల్లర కొట్టారు 2,000 రూపాయలు తీసుకుపోతే సమాన్ ఏం కొనుక్కుంటాడు? చిల్లర కొట్టాడు ఏమి ఇస్తాడు? మళ్ళా రిలయన్స్ అలాంటివి ఇట్లాంటి వాటి వల్ల మళ్ళీ కొనుక్కోవాలి అంటే ఎంతసేపు మీరు కార్పొరేట్ వ్యవస్థను ప్రొవైడ్ చేస్తారు తప్ప సామాన్యుడు కిరాణా కొట్టు పెట్టుకున్న వాడి దాని పరిస్థితి ఏంది? దాన్ని కూడా చూసుకోవాలి. చిల్లర ఇప్పుడు సామాన్యుడికి ఇబ్బంది, రైతులకు, సామాన్యుడికి రిక్షా దొక్కుకోవడానికి, ఆటో దొక్కుకోవడానికి అలాంటి సామాన్యుడి ఇబ్బందులు పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత కమిషన్ ఉందా లేదా? ఒక దశ నుంచి ఇంకో దశకు మార్పు రూపాంతరం చెందాలంటే కొంత టైం పడుతుంది. అప్పుడు ఎప్పుడైనా మోడీ గారు బంద్ చేసినప్పుడు ఒక క్యాష్ తోనే నగదు హితంగా ఉన్నటువంటి మార్కెట్ ని నగదు రహితంగా మారాలంటే అది 2% ప్రపంచంలో చాలా తక్కువ యూసేజ్. అరుణ్ జైట్లీ గారు కానీ ఓన్లీ అరుణ్ జైట్లీ కానీ మోడీ గారు 3 రోజులు బాధలు 32 రోజులు అవుతుంది ఇప్పటికి. అదే బాధ కంటిన్యూ ఇంకా పెరుగుతుంది. 60 సంవత్సరాల తిరగలిచ్చే పరిస్థితి లేదు. ప్రజలు ఎంత చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఆయనకు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్వాగతిస్తారు, సహకరిస్తారు. మేము కాదంటలేదు. 60 అక్రమాన్ని మొత్తం కూడా కాంగ్రెస్ మిగతా పార్టీలకు పాలన 60 రోజులు మోదీ గారు ఆలోచన సపోర్ట్ చేయండి. ప్రతిపక్షాలుగా గురించి వాళ్ళు ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తే వాళ్ళకే అర్థమైతలేదు. ఈ రోజు 30 రోజులు దాటినా కూడా మొత్తం
నానక్రామ్ గూడలో బిల్డింగ్ కూలిపోయిన దాంట్లో 11 మంది చనిపోయారు, 2 బయటపడ్డారు. ఇప్పటికీ ఈ మధ్య కాలంలోనే ఆల్రెడీ ఫిలింనగర్ క్లబ్కి సంబంధించినటువంటి ఒక పోర్టుకో కూలిపోతే అప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, అధికారుల మీద వేటు వేస్తుంది. తర్వాత నిన్న పొద్దుంతా మంత్రి కేటీఆర్ అక్కడే ఉన్నారు, దగ్గరుండి చూశారు, ఇద్దరు అధికారుల మీద చర్య వేశారు. చర్య తీసుకోవడం వరకు ఓకే, కానీ ఈ పబ్లిక్ ఆయన దురాశ కోసం అక్కడ అవకాశం లేకుండా కూడా 180-190 గజాల దాంట్లో 7 అంతస్తుల బిల్డింగ్ కట్టడం, యజమాని దురాశ ఒకటైతే అధికారులు వంత పడడం రెండోది. ఈ వ్యవస్థ నుంచి బయటపడే అవకాశం లేదు. ఎప్పుడు సాధ్యమైంది? ఎందుకంటే ప్రతిసారి చూస్తున్నాము గల్లీలో కూడా 100 గజాల్లో కూడా 5 అంతస్తులు 4 అంతస్తులు కట్టిన పరిస్థితి కూడా ఉంది. శ్రీనివాస్ గారు, ఎట్లా బయటపడే అవకాశం? నైతిక విలువలు చాలా అవసరం. కామన్ మ్యాన్కు చట్టాల అమలుకు సహకరించండి అని చెప్పే మొదలు అమలు చేయాలని చెప్పి పాటించాలని చెప్పే ముందు ప్రభుత్వ అధికారులు ఇవన్నీ కూడా పాటించాలి. నైతికత లేని కారణంగానే వాళ్ళందరూ కూడా డబ్బుకు ఆశపడి అధికారులు ఆ యొక్క ప్లాట్ ఓనర్స్కు ఎంకరేజ్ చేస్తూ డబ్బులు తీసుకుంటూ అక్రమాలకు అలో చేసినట్టయితే తప్పులు కాకుండా ఏమైతుంది? ఒక 260 గజాల ప్లాట్ లో 7 అంతస్తులు కట్టనికి స్లాబ్ వేసి 190 యార్డ్స్ 350 కావచ్చు, 350 అయినా కానీ G+2 కన్నా ఎక్కువ పర్మిషన్ ఉండదు. G+2 కన్నా ఉండదు. 3వ స్లాబ్ వేసేటప్పుడు ఆ ఏరియా సర్కిల్ అధికారులకు అర్థం తెలియదా? సర్కిల్ అధికారుల యొక్క పాత్ర బాధ్యత ఏంది? ఆ ప్రాంతం రోజుగా గస్తీ చేస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. తప్పులు జరుగుతూ ఉంటే ఆ యొక్క తప్పులు ఆపాలి, కన్స్ట్రక్షన్ ఆపాలి, కరెంట్ ఆపాలి, నీళ్ళు ఆపాలి. ఇవన్నీ చేస్తురా? ఇవన్నీ కూడా చూస్తూ చోద్యం చేసుకుంటూ ఉంటా ఉన్నారు అధికారులందరూ కూడా. ఈ అధికారుల బాధ్యత వీళ్ళందరినీ కూడా ఇవాళ అయిన తర్వాత సస్పెండ్ చేసే బదులు ప్రతి వారం ప్రతి నెల రివ్యూలు చేస్తూ పోతే ఎక్కడ ఏమేమి జరుగుతూ ఉన్నాయి, ఏ తప్పులు జరుగుతూ ఉంటాయి, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటే జరుగుతాయి. లేకుంటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మొత్తం కూడా తప్పులు. అధికారులు చాలా ఇంపార్టెంట్, వాళ్ళకు వాల్యూస్ నేర్పాల్సిన అవసరం ఉన్నది. నైతిక విలువలు లేని కారణంగా వృత్తి ధర్మాన్ని పాటించకుండా తప్పుదారి పడతా ఉన్నారు. నాలాల మీద అక్రమ కట్టడాలని దాదాపు 5,000 కన్స్ట్రక్షన్ కూల్ చేసింది గవర్నమెంట్ ఒకవైపు. ఈ ఉద్యమం వచ్చిన తర్వాత కోర్టు ఒకవైపు కూల్ చేసింది, మరి అధికారులు అటు కూల్ చేస్తున్నప్పుడు ఇటు చూసి వదిలేయడం అంటే మరి ఎంత దురాశ. ఒకటే కాదు, ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి, చాలా జరుగుతుంది. అదే యజమానికి ఇంకొక ఉన్నాయి, డీవియేషన్స్ ఉన్నాయి, పర్మిషన్స్. దీనికి బాధ ఏంటంటే పాపం కేటీఆర్ గారు మంత్రి గారు కేటీఆర్ అంటే అంతకు కూడా చెప్పడం జరిగింది, ఐటీ మినిస్టర్గా సక్సెస్ఫుల్గా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి చేతిలో ఉంది. అక్రమాల దగ్గరుండి అదొకటే కాదు, ఇంకా చాలా ఉంది. అధికారుల మార్పు రావాలి. డెఫినెట్ అధికారులు నైతిక విలువలు రావాల్సిన అవసరం ఉన్నది, వృత్తి ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. తప్పు పనులకు డబ్బులు తీసుకొని అలో చేయాల్సిన అవసరం లేదు. అది చేయాల్సి ప్రతిరోజు ఎమ్మెల్యే చేయలేడు, ప్రతిరోజు ఎంపీ మినిస్టర్ చేయలేడు. ఆ పని అధికారులు ఏ పర్పస్ కోసమైతే అక్కడ నియుక్తం జరుగుతుందో వాళ్ళు ఆ పనిని చేయాల్సిన బాధ్యత అధికారులది. అధికారులు చేసే విధంగా ప్రభుత్వం వాళ్ళను నడిపాల్సిన బాధ్యత. అధికారి మా అంటే 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 తీసుకొని ఉంటాడు, కానీ ఈరోజు 11 మంది ప్రాణాలు పోయాయి. ఒకవేళ ఆ ఇంట్లో మొత్తం అన్ని ఫ్లాట్లలో అందరు పబ్లిక్ వచ్చి దిగి ఉంటే కనీసం ఒక 100 మందికి పైన చనిపోయారు. 2-3 లక్షల అధికారి ఆశ అంతమంది ప్రాణాలు తీసుకునేది ఒక్క అధికారి తప్పు చేసిన కారణంగా. రైట్, అనిల్ కుమార్ యాదవ్ గారు ఎట్లా చూస్తారు మీరు? దీంట్లో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటంటే మేము నిన్న గ్రౌండ్లో కూడా వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఫస్ట్ థింగ్ సీనన్న ఏమంటున్నా అంటే ప్రతిసారి అధికారులు అని మెన్షన్ చేస్తున్నాడు. స్వయంగా అధికారులకు అక్కడ పక్కనున్న ఎక్కడైతే బిల్డింగ్ కొలాప్స్ అయిపోయిందో దాని పక్కనున్న భీమ్ సింగ్ అనే వ్యక్తి అధికారులకు స్వయంగా రిటర్న్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇదే అధికారులకు స్థానికంలో ఉన్న మినిస్టర్ కానివ్వండి, స్థానికంలో ఉన్న లీడర్స్ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆపడం జరిగింది. ఇది వాళ్ళకి ఎవరో మినిస్టర్ సంబంధించిన వ్యక్తి ప్రాపర్టీ, ఇది అతను కన్స్ట్రక్షన్ చేస్తున్నా అని చెప్తున్నారు. స్వయంగా మీరు చెప్పినట్టు ఫిలిం నగర్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ముందుకు రావడం జరిగింది. కేటీఆర్ గారు ఎప్పటి నుంచి అయితే మున్సిపల్ మినిస్టర్ అయ్యారో అప్పటి నుంచి మనం మొత్తం భాగ్యనగరం హైదరాబాద్ సిటీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఏదో 2 అధికారులని సస్పెండ్ చేయడం జరుగుతుంది. మేము డిమాండ్ చేసేది అంటే స్వయంగా
కేటీఆర్ గారే బాధ్యత తీసుకొని ఆయన రిజైన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక మారల్ మెసేజ్ అవుతుంది. నేను బాధ్యత కూల్చిపోతే అయితే కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతిసారి కూడా సస్పెండ్ చేసేస్తారని చెప్తున్నాడు. సస్పెండ్ చేసినంత మాత్రాన ఇంత పెద్ద డిజాస్టర్ అయితే అయిపోదుగా. నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకొని నువ్వే స్వయంగా రిజైన్ చేస్తే ఇంకా పెద్ద మెసేజ్ అవుతుంది. నాతో అయితలేదు, నాతో చేయలేకపోతున్నా, అడ్మినిస్ట్రేషన్ చేయలేకపోతున్నా ఒక మెసేజ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు అంత పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు అధికారులకు ఆల్రెడీ నోటీస్లో ఉంది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఏ అధికారి ఏ ఇన్ఫ్లుయెన్స్ లో వచ్చి దానికి యాక్షన్ తీసుకోలేడు, దాన్ని కూడా బయట పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం. ఇంకొక విషయం ఏంటిదంటే అయ్యప్ప సొసైటీ అయితే మళ్ళీ అనేక సార్లు కూడా ఎప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వస్తే ప్రభుత్వం ముందుకు వస్తుంది, ఏదో డ్రామా చేస్తుంది, మేము యాక్షన్ తీసుకుంటున్నాం, యాక్షన్ అయిపోతుంది, మేము ఇమీడియట్లీ డిమాలిష్ చేస్తున్నాము, అది చేసేస్తున్నాం, ఇది చేసేస్తున్నాం అంటున్నారు. కానీ అది అయిపోయినా ఇమీడియట్లీ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. డ్రామాలు చేసేది, ప్రతి చిన్నదానికి రాజకీయం చేసేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కుంభకోణాలు చేసేది, లంచగొండితనాన్ని నేర్పించింది. లంచగొండి ఈరోజు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా అధికారం అయ్యప్ప సొసైటీలో అక్రమంగా వెలిసిన బిల్డింగ్ నన్ను కూల్చిపోతాం పోతే డ్రామాలు చేసేసి ఇక్కడ రాజీనామా ఇద్దరు కూడా సరే మాట్లాడుతూ బయటకు వాయిస్ అయిపోదు. కాంగ్రెస్ పార్టీ డ్రామా చేస్తున్నారు. అవినీతి గురించి మీరన్నారు మీరు పోయి డ్రామా చేస్తున్నారు మీరు అన్నారు కాబట్టి మీరు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితేనే మీరు ఇద్దరిది వాయిస్ బయట పోవాలి కదా. మీరు ఇద్దరు ఒకటేసారి మాట్లాడితే జనంకి ఏమి అర్థమవుతుంది, ప్రజలకు ఏమి అర్థమవుతుంది. సరే మీరు మాట్లాడండి, మీరు కంక్లూడ్ చేసిన తర్వాత కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి తీసుకున్న తర్వాత ఎప్పటికి రివ్యూలు ప్రతి వారం రివ్యూలు చేస్తూనే ఉండు, ప్రతి అధికారికి చెప్తూనే ఉండు. హైదరాబాద్ను ఒక మంచి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది, సస్యామలు చూడాల్సి ఉంది. అధికారులకు ఆల్రెడీ ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులకు ప్రతి వారం తీసుకుంటూ వాళ్ళకి చెప్తూనే ఉంటారు దాని మీద. కానీ అధికారులు డిఎంసీ అక్కడ ఉన్న డిఎంసీ కానీ అక్కడ టౌన్ ప్లానింగ్ ఏసీబీ గారు కానీ చూసి చూడనట్టు వ్యవహరించడం వల్ల ఈరోజు ఇంత ఘోరం జరిగింది. దీన్ని ఎవరు మనం ఆక్షేపిస్తారు, దీన్ని ఎవరు కూడా చట్టబద్ధంగా అంటారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లియర్ చేసుకొని గతంలో కూడా ఈడ ఫిల్మ్ నగర్లో చేసినప్పుడు శేఖర్ రెడ్డిగా సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆడ కూడా డీసీపీ గారు ఇవన్నీ ఎవడం కరెక్ట్ అని చెప్పట్లేదు. ఖచ్చితంగా దీన్ని చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. అక్కడ ఇక్కడ రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే మినిస్టర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కరెక్ట్ కానది. ఈ చిన్న దాంట్లో రాజకీయ నాయకుడు లేకపోతే మా కేటీఆర్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని చెప్పేసి
చెప్పేసి ఈ అవాస్తవాలు మాట్లాడొద్దని చెప్తున్నాను. నిన్ను దాన్ని ఎవరు కూడా కేటీఆర్ గారు influence చేసి అని చెప్పలేదు. గోవర్ధన్ గారు మీరు ఒక విషయం మినిస్టర్ స్థానికంగా మినిస్టర్ అని చెప్పిన ఆయన అది ఏ కేటీఆర్ గారు influence చేసి- ఈడ 130 లేట్ ఫోన్ కట్టుకొని ఏ మినిస్టర్ నేను ఒక విషయం చెప్తున్నాను. బుద్ధున్నోడు ఎవరు చేయడు. నేను ఒకటే ఒక విషయం చెప్తున్నా. మీరు పదండి, ఇద్దరం వెళ్దాం వాడికి వెళ్దాం. అక్కడ స్వయంగా భీమ్ సింగ్ అనే పక్కన భీమ్ సింగ్ భీమ్ సింగ్ ఏమని చెప్పించారు? భీమ్ సింగ్ చెప్పలేదు. పక్కన ఉన్న భీమ్ సింగ్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే కాదు అక్కడ ఆయన స్వయంగా వెళ్ళి వెళ్తే అధికార తప్పిదాలు ఆయన దబాయించేసారు. ప్రభుత్వం ఏమని? ఎప్పటికప్పుడు ఇది మినిస్టర్ సంబంధించిన చర్యలు చేపడుతుంది. వ్యక్తి అప్రమత్తం ఆయన ఉండాలి. చేసుకుంటాడు. ఆయన చేసుకుంటా మీరు ఎవరు ప్రజల్ని disturb ఇబ్బంది చేయొద్దని పెట్టాలని చెప్పడం ప్రభుత్వం జరిగింది. లేదు. విశ్వనగరం మేము చేయాలని ఏమంటున్నాం? చెప్పేసి రైట్. విశ్వనగరం చేయాలని చెప్పి ఏం నగరం మా లేదండి. ముఖ్యమంత్రి గారు మా మంత్రి కేటీఆర్ గారు కేటీఆర్ గారు ఎప్పటికప్పుడు కమిషన్ చేస్తూనే మున్సిపల్ ఉంటారు. మినిస్టర్ మీరు- అయినా మీరు- భాగ్యనగర్ మీరు- మొత్తం అరే, disaster అయిపోయింది. హైదరాబాద్ అర్బన్ అర్బన్ స్లమ్ హైదరాబాద్ చేసేదానికి చాలా అర్బన్ మంది కేసీఆర్ వాళ్ళు కాదు. అర్బన్ మీ వల్ల స్లమ్ ఉంది. అయిపోయింది. మీ దాదాపు 40 మా సంవత్సరాల పాటు కాంగ్రెస్ హైదరాబాద్ అస్తంగా చేసింది మీరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ వరకు ఉన్నప్పుడు ఏనాడు కూడా రోడ్లు ఇంత బ్యాడ్ షేప్ లో లేకుండా ఈ రోజు బ్యాడ్ ఎంత నాలాల bad మీద shape కబ్జాలు లో పెట్టుకోవడం ఉంది హైదరాబాద్ కాంగ్రెస్ లో. నాయకులు సపోర్ట్ చేస్తారు లేదా? హైదరాబాద్ ఈ బ్యాడ్ రోజు ఎంత bad shape లో అంటే ఈ రోజు 5,000 ఇళ్లను కొనుక్కుంటుంది ఎంతో మంది మా ముఖ్యమంత్రి బయటికి గారు, మా వచ్చే- ప్రభుత్వం మీద బయటి మీరు స్టేట్స్ ఎవరు- వచ్చే వాళ్ళు కూడా అప్పుడు బాధపడుతున్నారు. కబ్జాలు ఒకప్పుడు పెట్టింది హైదరాబాద్ నాలాల మీద చాలా కబ్జాలు బాగుంటుండే. పెట్టింది. మీ ఇప్పుడు మంత్రులు హైదరాబాద్ మీ ఇంత bad మీ shape లో ఎమ్మెల్యేలు మీ కూడా నాయకులు బాధపడుతున్నారు. దగ్గర నుండి కబ్జాలు పెట్టించారు మీరు. కబ్జాలు మీరు చెప్తారా మీరు మేము 5,000 ఇళ్ళని ఇప్పటికి కూలగొట్టించిన అంటే మా ప్రభుత్వం చిత్తశుద్ధి మీరు శంకిస్తారా? మీరు ఒక మీరేమో విషయం- మీరు దగ్గర మీరు ఉండే ఒక విషయం గోవర్ధన్ గారు దెబ్బలు మీకు వచ్చి తెలుసు. చెప్పండి మా ప్రభుత్వం చెప్పండి ఒకటే విషయం చెప్తున్నా అండి గోవర్ధన్ గారు, ఒకటే చాలా విషయాలు చెప్తున్నా సరే. నేను ఒకటే విషయం చెప్తున్నా, గతంలో హైదరాబాద్ ఎంత మంచి షేప్ లో ఉందో ప్రజలందరికీ తెలుసు. మేము చెప్పు కూడా చేసినాం. మీరు వచ్చిన తర్వాత ఈ రోజు ఏం చేసేది చెప్పరాదు. ఏం చేసేది చెప్పరాదు. ఏమైంది చెప్పరాదు. హైదరాబాద్ మీకంటే గొప్పగా సంగతి మంచిగా చేస్తున్నాం. మీకంటే మంచిగా చేస్తున్నాం. అధికారులు తప్పిదం వల్ల అధికారులు మేము దాన్ని ఉపేక్షించట్లేదు. అధికారులు తప్పు చేస్తున్నారు. అధికారులు చెప్తున్నాం. హైదరాబాద్ లో ఏ కార్నర్ ఎంత హైదరాబాద్ ల్యాండ్ ఎంత బాగైంది. అధికారులకు ఆదేశించినా కూడా అధికారులు పాటించట్లేదని చెప్తున్నా ఉన్నాం. అధికారులు ఎంతటి వారని ఉపేక్షించలేదు. ఖచ్చితంగా కఠిన చర్యలు పాటించకుండా చర్యలు తీసుకోండి తీసుకుంటాం. మరి. బిల్డింగ్ యజమాని మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం చెప్తున్నా ఉన్నాం. ఒకటి సరే, ఇది సడన్గా ఇప్పటికిప్పుడు ఒకటే బిల్డింగ్ కూలిపోయింది. అంతకుముందు సిటీ లైట్ హోటల్ చూసాము, అంతకుముందు చాలా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కూలిపోయింది చూసాము. గుద్దిల్సున్నర్లో ఒక బిల్డింగ్ కూలిపోయింది కన్స్ట్రక్షన్లో టైంలో. ఫిలిం నగర్ మొన్న జరిగింది. అది వాళ్ళ కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారని చెప్పి నేను మంత్రి గారు చెప్పారు. సో మీరు అన్నట్టు మరి అధికారుల్లో మార్పు రావాలంటే ఏం చేయాలి? వాళ్ళు జిహెచ్ఎంసీ హెచ్ఎండి అధికారులు వాళ్ళు అక్కడే ఉంటారు 30 ఏళ్ళు. వాళ్ళు రిటైర్ జాయిన్ అయ్యిండు అంటే రిటైర్ అయ్యేదాకా అక్కడే ఉంటారు. అదే పోస్ట్లో ప్రమోషన్తో పోతారు, అక్కడే ఉంటారు. లేకపోతే తప్ప వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదని. సో ఇది ఏం చేయాలి? ప్రభుత్వం ఆలోచించాలి. అధికారులను ఈ రకంగా వారి యొక్క పనితనంలో నిష్ఠతోని పనిచేసే, నిజాయితీగా పనిచేసే, అక్రమం జరగకుండా పనిచేసేటువంటి ఒక విధానాలు వాళ్ళకు ట్రైనింగ్ క్లాస్ ఎప్పుడో ఇచ్చిందా? ట్రైనింగ్ క్లాస్ చెప్తే వాళ్ళకు డెఫినెట్ గా మార్పు వస్తుంది. ఇవాళ అనేక ఆధ్యాత్మిక సంస్థల్లో పనిచేసే వ్యక్తులు తప్పులు చేయకుండా ఉంటారు. చూడండి మీరు, మంచి మంచి శేఖర్ రెడ్డి ఆధ్యాత్మిక సంస్థకు సంబంధించి శేఖర్ రెడ్డి ఆధ్యాత్మిక సంస్థ కాదు, శేఖర్ రెడ్డి కాదు. ఈ దేశంలో శేఖర్ రెడ్డి గురించి మాట్లాడతామా మనం? ఇవాళ అటువంటి వాళ్ళను మెంబర్ గా చేయడం మన దురదృష్టం. ఇంత పెద్ద మందిరానికి, దేవునికి ఆ కమిటీలో అటువంటి వాళ్ళు అక్రమార్కులు మెంబర్లు కావడం దురదృష్టం. కాబట్టి మంచి వ్యక్తులతో ట్రైనింగ్ ఇప్పాల్సిన అవసరం ఉంది. చాలా మంది దేశంలో మంచి విషయాలు చెప్పే వాళ్ళు ఉన్నారు. చర్యలు తీసుకుంటే భయం ఉండాలి సార్. ఇప్పుడు నేను ఏం చేసినా ఏం కాదన్నట్టు చట్టం యొక్క భయం ఉండాలి, పనిచేయాల యొక్క వృత్తి మీద, ధర్మం మీద భక్తి ఉండాలి. ఈ రెండు ఉంటేనే సాధ్యమవుతాయి. కాబట్టి ప్రభుత్వం అప్రమత్తం, ఎప్పటికప్పుడు అధికారులతో మీటింగ్ జరుపుతూ ఉండాలి. అక్రమాలకు మేము సహించేది లేదు, మీరు ఏం చేస్తున్నారు అనే ఒక ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటేనే డెఫినెట్ గా మార్పులు జరుగుతాయి. వెహికల్ ఇన్స్పెక్టర్స్ వేషమే వాడుకుంటున్నారు. ఆ యొక్క వెహికల్ ఇన్స్పెక్టర్ చాలా మంది రోడ్ మీద నిలబడి ఏం చేస్తారు, పట్ట పగలు దోచుకుంటూ ఉంటారు. మనలాంటి డబ్బున్న ఫ్యామిలీలకు అక్కడ చాలా మంది 50 ఏళ్ళ నుంచి కష్టపడి వ్యాపారం చేసే వ్యక్తులకు జూబ్లీస్లో, బంజారాస్లో ప్లాట్ ఉండదు, కానీ అక్కడ బంగ్లాలు ఉంటాయి ఆ వ్యక్తులకు. కొద్దిమంది అని చెప్పను, కానీ ట్రాన్స్కో అధికారులు ఎంతమంది ఇల్లీగల్గా సంపాదిస్తూ ఉన్నారు. రేట్ చేస్తే ఒక అటెండర్, సబ్ రిజిస్ట్రార్లో పనిచేసే అటెండర్ ఇంట్లో 4 కోట్ల యొక్క బంగారం, క్యాష్, ప్రాపర్టీ దొరికింది. అంటే ఎక్కడి నుంచి వస్తాయి? విచిత్రంగా కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా అక్రమాలతోనే సంపాదించే అవకాశం.
చేయొచ్చు, ఇది పెద్ద కష్టమైన పని కాదు, చెయ్యాలి. నిరంతర ప్రక్రియ, ఒక్కరోజు మార్పు రాదు. ఏం గోవర్ధన్ రెడ్డి గారు మైండ్ సెట్ మారాలి, మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కోట్లు ఆధ్యాత్మిక క్లాసులు చెప్తాను, ఆధ్యాత్మిక వాళ్ళతోటి క్లాసులు చెప్పించి లేకపోతే ట్రైనింగ్ ఇప్పిస్తే మారనే మారరు. మీరు అన్నట్టు ఖచ్చితంగా కూడా ఈ సస్పెండ్ చేస్తే మళ్ళీ 10 రోజులకు 20 రోజులకు మళ్ళీ ఏదో పెట్టి కోర్టు పోతున్నారు, లేదా ఇన్ఫ్లుయెన్స్ పెట్టేస్తే మళ్ళీ మారాలంటే ఇప్పుడు ఒక సామెత ఉంది, చింతకాయలు మాటలతో రాలేయి, రాళ్లతో కొడితే రాలుతాయి. మనం కూడా రిమూవ్ చేసేస్తారుగా చక్కగా అవుతారు. ఒకరిద్దరు సస్పెండ్ అయితే అందరు సెటెడ్ అయిపోతే అయ్యో మా ఉద్యోగాలు పోతే మా భద్రత ఇంపార్టెంట్, ఉద్యోగం ఇంపార్టెంట్, ఆడ వచ్చే ₹1,00,000 ₹2,00,000 ఇంపార్టెంట్ కాదు. అవి లేకని ఇలాంటివి జరుగుతుంది. అవినీతికి ఆ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఇప్పుడు మున్సిపల్ శాఖను ఎంత మార్చాలని ప్రయత్నం చేసిన మా మంత్రిగా కేటీఆర్ గారు ఎంత ప్రయత్నం చేసి వారం రివ్యూలు పెట్టేసి మీటింగ్ పెట్టేసి వాళ్ళకి ఇట్లా చెప్పి అని చెప్పినా కూడా మారే పరిస్థితి లేదు. ఇప్పుడు మనం గతంలో చూస్తే మనం ఖైరతాబాద్ సెంట్రల్ జైలు చూస్తే ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో చూస్తే చూడాల్సి ₹1,00,00,000 వెళ్ళింది. అంటే ఆయన ఒకటే కాదు, దొరికితే దొంగ అయింది. కాబట్టి ప్రతి ఒక్క టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ద్వారా రోజు పొద్దున్న లేసి మళ్ళీ ఎక్కడ ఇంట్లో అనుకుంటాను కాదు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏసీబీ గారు ప్రతి వెహికల్ వేసుకుని ఆయన గవర్నమెంట్ వెహికల్ ఇచ్చేస్తారు, ఆయన సెక్షన్ ఆఫీసర్ ఇస్తారు, ఆయన అసిస్టెంట్ ఇస్తారు, ముగ్గురు తిరుగుతూనే ఉంటారు. పొద్దున్న 7 గంటలు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ డ్యూటీ అంతా నానేసి చేస్తారంటే జనరల్గా అందరూ 10-10:30కు వస్తే వాళ్ళు ఏసీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు 7:30-7:30కు వస్తారు. ఎందుకంటే ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఎక్కడ గోతులు తీస్తారు, అటు కూర్చోవాలి, ఆపాలి, ఆపంగానే 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు తీసుకుని జేబులు పెట్టుకోవాలి. అంతే తప్ప వాళ్ళని ఉద్ధరించడానికో లేకపోతే హైదరాబాద్ సస్యం మంచి చేయడానికో లేదు మాత్రం కానే కాదు. ఈ టౌన్ ప్లానింగ్ వ్యవస్థ ఖచ్చితంగా కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఒక్కరిద్దరు కాదు, ఎంత వీలైతే అంత తొందరగా రిమూవ్ చేయాలి. చేస్తే కానీ అందరూ సెటెడ్ కావాలి పరిస్థితి లేదు. ఎందుకంటే మున్సిపల్ శాఖలో మెయిన్ కీలక పాత్ర టౌన్ ప్లానింగ్. ఆ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం కూడా ఉంది. ఈ టౌన్ ప్లానింగ్ వ్యవస్థ ఇప్పుడు వచ్చింది కదా సడన్ గా 2 ఏళ్ళ అనిల్ గారు, 50 ఏళ్ళ నుంచి ఒకే ఆఫీసులో ఒకే ఆఫీసర్ ఉన్న పరిస్థితుల్లో మరి ఏం చేస్తారు మరి వాళ్ళు కూడా? అంటే ప్రతి ఒక్కరిని కూడా అందరినీ ఒకటే దాంట్లో కంపేర్ చేస్తే కూడా తప్పండి. చాలా మంది అధికారంలో నేను ఒకటే చెప్తున్నా, మీరే ఎనీ టైం ఇలాంటి ఇన్సిడెంట్ వచ్చినప్పుడు నిజంగా జెన్యూన్ గా అతను ఫాల్ట్ లో ఉంటే ఎక్స్పెల్ చేయండి, తీసి పడేసేయండి. అతను ఏదో టెంపరరీ సస్పెండ్ చేసి మళ్ళీ తీసుకునే బదులు ఇమీడియట్లీ ఎక్స్పెల్ చేసేస్తే కూడా మెసేజ్ పోతుంది, సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నట్టు. ఇది కేవలం కొంతమంది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా అదే కేటగిరీలో చూస్తే కూడా అంటే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, వాళ్ళు కూడా సిటీ బిల్డ్ చేయడానికి వాళ్ళ ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా మనం అదే కేటగిరీలో చూస్తే కూడా బాగుంటుంది. నేను చెప్పట్లేదు, ఈ 2 సంవత్సరాలు ఎప్పటి నుంచో దాదాపు ఉద్యోగం నుంచి ఇప్పటి వరకు పాతుకుపోయి మనకు తెలియదు దాని గురించి. మొత్తం ఈ సిటీలో ఏం జరుగుతుంది, ఎక్కడ అక్రమం ఏమిటి, ఎంత పర్మిషన్ ఉంది, ఎంత డివియేషన్ ఉంది, టక్క చెప్పగలుగుతాడు. అడ్రస్ తో హౌస్ నెంబర్ తో చెప్పగలుగుతాడు. అంత ఎక్స్పర్ట్ అయిపోయినాడు తిరిగి. మన దాన్ని మార్చాల్సిన బాధ్యత కూడా ఉంది ఖచ్చితంగా. అధికారుల అండ లేకుండా ఏ అక్రమం జరగదు. ప్రభుత్వం యొక్క బాధ్యత అధికారం బాగా చేయాల్సిన అవసరం ఉన్నది. మొత్తం కూడా వాళ్ళను మార్చాల్సిన అవసరం ఉన్నది, మైండ్ సెట్ మార్చాల్సిన అవసరం. లేకుంటే చాలా కష్టం. అన్ని డిపార్ట్మెంట్లు అదే పల్ల కూడా ఇప్పుడు ఒకటి నానక్రామ్ కూడా అది గ్రామ కంఠం కిందకి వస్తుంది. ఆ గ్రామ కంఠం కింద అక్కడ లోకల్ ఉన్నటువంటి లోకల్ ప్రజాప్రతినిధులు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు అక్కడ దాదాపు 200కు పైగా అపార్ట్మెంట్ ఉన్నాయి. ఇదే సత్తు సింగ్ అనేటువంటి ఈ బిల్డింగ్ ఓనర్కి, ఈ కూలిపోయిన బిల్డింగ్ ఓనర్కి ఆల్రెడీ పెద్ద బిల్డింగ్ ఉంది. అందులో 500 మంది విద్యార్థులు ఉన్నారట, అంటే హాస్టల్కి ఇచ్చారు. ప్రాపర్టీ ముందే ఇన్సిడెంట్ జరిగింది, ప్రాపర్టీ ముందే ఉంది. ఎంత డేంజర్ అని చెప్పండి. ఇప్పుడు ఏదైనా జరిగి ఆ కాలమ్స్ యాజ్ పర్ ప్లాన్ ప్రకారం లేకుంటే, ఇంజనీరింగ్ సిస్టమ్ ప్రకారం లేకుంటే ఏదైనా ఘోరం జరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి మెటీరియల్ చూసి ఇది ఇన్ని రోజులు ఉండడమే డౌట్ సార్, అది ఎట్లా ఉంది, మాకు అదే ఆశ్చర్యం ఉంది అంటున్నారు వాళ్ళు. కాబట్టి ప్రభుత్వం అప్రమత్తం. ఒక విషయం అండి, సరే ఇన్సిడెంట్ జరిగింది, ఏ లీడర్ ఇన్ఫ్లుయెన్స్ తోని పని జరిగింది, అధికార ఎంక్వైరీ అయితే చేయొచ్చు కదండి. ఎంక్వైరీ చేస్తే స్టూడెంట్స్ అని చెప్తారు. బిల్డింగ్ అయిందా, ఏ ఇన్ఫ్లుయెన్స్ అయింది, ఆయన కూడా సీన్లకు తీసుకురండి. ఇన్ఫ్లుయెన్స్ పక్కన 500 మంది ఉన్న బిల్డింగ్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ అయింది? అది టీఆర్ఎస్ గవర్నమెంట్ అయిందా? ఎప్పుడు అయింది? రాజకీయ ఆరోపణలు చేసిన కాదా? అధికారులు తప్పు చేస్తారు, అధికారులు తప్పు బయట పెట్టండి. అధికారం తప్పు చేసింది కరెక్టే, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ తో తప్పు చేస్తున్నా ఒకసారి తప్పు ఉంటాయి. డెఫినెట్ వాళ్ళ సపోర్ట్ లేకుండా అధికారులు కూడా అంతే కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళ సపోర్ట్ ఉండద్దు.
చేస్తున్న అభియోగాలు అయితే కనబడతా ఉంటాయి. డబ్బుల కొరకు గడ్డి నొక్కి ఎవరైనా సరే, ప్రజాప్రతినిధులైనా, అధికారులైనా సరే, కొంచెం పాటించాలి. మన ఎమ్మెల్యేలు ఏ విధంగా బెదిరిస్తున్నారు మనం చూస్తలేమా? వాట్సాప్ లో తిరుగుతా ఉంది టీఆర్ఎస్ నాయకులు, పేర్లు చెప్పొద్దు కానీ అనేక మంది టీఆర్ఎస్ నాయకుల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కేంద్ర మంత్రి, ఒక ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యేలు వాట్సాప్ లో తిరుగుతా ఉన్నాయి. ఏ విధంగా ఎట్లా బెదిరిస్తున్నారు అధికారులకు కావచ్చు లేక ప్రజలకు కావచ్చు. కొన్ని చోట్ల కాంగ్రెస్ నాయకులు అన్నట్టుగా అక్కడ ఆయన టీఆర్ఎస్ నాయకులకి తర్వాత మంత్రికి దగ్గర అంటే మంత్రి దగ్గర కాదు, మంత్రి ఇంట్లో అయినా వదిలేదు అని జైలు వేస్తానని చెప్పి అరెస్ట్ చేశారు. బయట పడ్డ తర్వాత అంతకుముందు చేయని సపోర్ట్ తెలుసు. ఇప్పుడు ఎంతమంది గట్టి తెలుసు. ఇప్పుడు ఇష్యూ అయితే దాని ఏదో ఒక చోట చెప్పుకుంటారు ఎవరు కూడా కఠినంగా మంచిది. డిపార్ట్మెంట్ సంబంధించిన నాయకులు ఏం చేస్తారు కనుక్కోవాలిగా. మరి ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు మీటింగ్ జరిగినప్పుడు అనిల్ గారు జిహెచ్ఎంసీ వ్యవస్థ ఇప్పుడు పుట్టింది కాదు, మీకు తెలుసు. అధికారులు ఉన్నారు, ఇంతకుముందు 10 నోటీసులు వస్తుంది, పోయిందని చెప్పేసి మీదే గవర్నమెంట్ ప్రతిపక్షాలు అన్యాయం చేస్తారు. వాళ్ళకు అపవాదం పట్టిస్తుంటారు. ఏదో జడ్స్ పోయి పర్మిషన్ ఉందని అడిగినాను లోకల్ ఏమైనా కార్పొరేటర్ కానీ ఇంకో లోకల్ నాయకుడు పోతే అది చూసిన డబ్బులు కలెక్షన్కి వచ్చి మా పర్మిషన్ అడుగుతామని చెప్పి అదే గొగ్గలు పెడుతుంటారు. ఏమున్నా అధికారులు పోతారు కానీ కరెక్ట్ దాని మీద తెలిసిపోతుంటది. అధికారులు కరెక్ట్ మా శ్రీనాథ్ చెప్పినట్టు అధికారులు ఖచ్చితంగా కూడా ఇంకోటి డబ్బు సంపాదించాలి, ఉద్యోగం చేయాలి. నిన్న హరీష్ కేటీఆర్ గారు కూడా ఈ డబ్బు బాగా సంపాదించాలి ఆశతో వాడు 180 గజాలు అంత పెద్ద ఇది కట్టడము అట్లాంటి ఇంకా 2-3 బిల్డింగులు అని చెప్తున్నారు. అన్ని మనసాక్షిగా వ్యవహరించాలి, డ్యూటీ కొంచెం మినిమం పాటించాలి. థ్యాంక్ యూ. అధికారుల మీద కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి పునరావృతం అయ్యే అవకాశాలు తక్కువ. కఠిన చర్య సస్పెండ్ చేసి మళ్ళీ వదిలేయడం, మళ్ళీ కోర్టుకు వస్తారు వాళ్ళు. ఎందుకంటే అందులో వాళ్ళు ఆగిపోయిన వాళ్ళు కాబట్టి కఠినంగా చేయాలి. తర్వాత వాళ్ళ మీద కూడా థ్యాంక్ యూ. గోవర్ధన్ రెడ్డి గారు, అనిల్ కుమార్ గారు, అజాపూర్ శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయం చెప్పినందుకు మళ్ళీ సోమవారం రోజు ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.